ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్ గురించి తెలుసుకుందాం. ఈ క్రిస్టల్ పెన్సిల్ ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది. మనం చాలా మందిలో చూస్తూ ఉంటాం. పిల్లలు చూడడానికి చాలా హుషారుగా, చురుగ్గా కనిపిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ ఎంతో యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. కానీ చదువు విషయంలో మాత్రం అస్సలు ఆసక్తి కనబరచరు. తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా వారు పెడచెవిన పెడతారు. చదువు పట్ల ఆసక్తి లేనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. ఇందుకు కారణం ఏమిటో మీకు తెలుసా? వారి శరీరంలో చొరబడినటువంటి నెగటివ్ ఫోర్స్. ఈ నెగటివ్ ఫోర్స్ని వారి శరీరంలోంచి తొలగించుకునే ప్రయత్నమే ఈ ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్. దీనిని నిపుణుల సలహాచే పిల్లలు నివసిస్తున్న, చదువుకుంటున్న లేదా నిద్రిస్తున్న గదిలో పడమర దిక్కుగా ఉంచినట్లయితే వారిలో జ్ఞాపక శక్తి పెంపొంది చక్కటి మెమరీ మైండ్లో చోటు చేసుకుని వారు ప్రతి విషయంలోనూ హుషారుగా ఉండటమే కాకుండా చదువు పట్ల కూడా ఎంతో ఆసక్తి కనబరిచి వారు చదువులో ముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఇక మరికొంతమందిని కనుక మనం గమనించినట్లయితే వారు ప్రతి విషయంలోనూ ఎంతో హుషారుగా కనిపిస్తారు. చదువులో ఎప్పుడూ వారిదే పైచేయి. కానీ రాను చెడు స్నేహాలకు, చెడు అలవాట్లకు బానిసగా మారి తల్లిదండ్రుల మాట వినిపించుకోకుండా విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక చదువు విషయంలో పూర్తిగా దిగజారిపోయి ఎప్పుడూ ఫస్ట్ మార్క్ తెచ్చుకునే వాళ్ళు లాస్ట్ మార్క్ తెచ్చుకునే స్టేజ్కి వచ్చేస్తారు. వారు మానసికంగా కూడా ఎంతో డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటారు. ఈ విషయం తల్లిదండ్రుల్ని ఎంతో బాధిస్తూ ఉంటుంది. కానీ ఈ అన్ని సమస్యలకి మూల కారణం ఏమిటో మీకు తెలుసా? వారి శరీరంలో ఉన్నటువంటి నెగటివ్ ఫోర్స్. ఈ నెగటివ్ ఫోర్స్ కారణంగా వారి ఆలోచన విధానం పూర్తిగా మార్పు చెంది వారు ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. మరి ఈ నెగటివ్ ఫోర్స్ని తొలగించుకునే అవకాశమే లేదా అనుకుంటే మాత్రం పొరపాటే. ఈ నెగటివ్ ఫోర్స్ని తొలగించుకోవడానికి ప్రకృతి మనకిచ్చినటువంటి గొప్ప వరమే ఈ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్. ఈ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్ని నిపుణుల సలహాచే విద్యార్థులు నివసిస్తున్న, నిద్రిస్తున్న లేదా చదువుకుంటున్నటువంటి గదిలో పడమర దిక్కుగా కనుక ఉంచినట్లయితే దాని ప్రభావం వారిపై పడి వారికి చక్కటి జ్ఞాపక శక్తి పెంపొంది వారు మునుముందు అడుగు వేయడానికి అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్స్ మొత్తం ఎన్ని రకాలు, వాటిని ఏ విధంగా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 3 నుండి 5 సంవత్సరాల లోపు పిల్లల కొరకు నిపుణులు చక్కటి ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్స్ని సూచించారు. వాటిని వారు నివసిస్తున్నటువంటి గదిలో పడమర దిక్కుగా ఉంచినట్లయితే చక్కటి ఫలితాలు లభించే అవకాశం ఉంది. 5 నుండి 10 సంవత్సరాల లోపు పిల్లల కొరకు 2.5 ఇంచెస్ పరిమాణం కలిగినటువంటి ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ పెన్సిల్ నిపుణులచే సూచింపబడింది. దీనిని కనుక వారు నివసిస్తున్న గదిలో పడమర దిక్కుగా ఉంచినట్లయితే ఆ క్రిస్టల్ యొక్క ప్రభావం వారిపై పడి వారు చదువులో ముందడుగు వేసే అవకాశం ఉంది. 10 నుండి 15 సంవత్సరాల లోపు పిల్లల కొరకు 4 ఇంచెస్ పరిమాణం కలిగినటువంటి ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ నిపుణులచే సూచింపబడింది. దీనిని కూడా వారు నివసిస్తున్నటువంటి గదిలో పడమర దిక్కుగా ఉంచినట్లయితే ఆ క్రిస్టల్ యొక్క ప్రభావం వారిపై పడి జ్ఞాపక శక్తి పెంపొంది వారు చదువులో ముందడుగు వేసే అవకాశం ఉంది. 15 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లల కొరకు 5 ఇంచుల పరిమాణం కలిగినటువంటి ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ని నిపుణులు సూచించారు. దీన్ని కూడా వారు నివసిస్తున్నటువంటి గదిలో పడమర దిక్కుగా కనుక ఉంచినట్లయితే నెగటివ్ ఫోర్స్ మొత్తం ఈ క్రిస్టల్ హరించి వారికి చక్కటి జ్ఞాపక శక్తిని పెంపొందింపచేసి ఆ క్రిస్టల్ యొక్క ప్రభావం వలన వారు చదువులో ముందడుగు వేసే అవకాశం ఉంది. మీకు ఇటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే మీరు కనుక ఈ నెగిటివ్ ఫోర్స్న బారిన పడకుండా చదువులో మరింత ముందడుగు వెయ్యాలి అనుకుంటే ఈ ఎనర్జీ క్రిస్టల్ని మీ వద్ద ఉంచుకుని మరిన్ని లాభాలు పొందాలి అనుకుంటే మీ ఫోటోను పంపిస్తూ మీకున్నటువంటి సమస్య, ఆ సమస్య మిమ్మల్ని ఎంత కాలంగా బాధిస్తోంది, ఈ వివరాలన్నీ మాకు తెలియచేయండి. తద్వారా నిపుణులు మీ తీవ్రతను బట్టి మీకు చక్కటి ఎడ్యుకేషనల్ ఎనర్జీ క్రిస్టల్ని సూచిస్తారు. ఆ క్రిస్టల్ని మీరు సొంతం చేసుకుని దాని ద్వారా మరిన్ని లాభాలు పొంది చదువులో మరింత ముందడుగు వేసి ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంది.